మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ ప్రియాంకరావు. ఈరోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం. సార్, పోసాని మాటలు వింటే నేను మారిపోయాను, నన్ను క్షమించండి, నేను రాజకీయ సన్యాసం తీసుకుంటున్నాను అని చెప్తున్నారు. ఇప్పుడు ఆయన మాటలు నమ్మొచ్చంటారా? అంటే భయం అనేది పోసాని మాటలు కనపడింది. ఓకే. మరి అంత భయం ఉన్నాడు, అంత బలుపు మాటలు ఎందుకు మాట్లాడాడు గత 5 సంవత్సరాలు? అంటే 2021లో ఆయన మాట్లాడిన మాటలు ప్రెస్ క్లబ్లో ఇష్టం వచ్చినట్టు పవన్ కళ్యాణ్ గారి పట్ల, తన బిడ్డల పట్ల, తన భార్య పట్ల లకారం ఉపయోగిస్తా, కొడక అనే పదం ఉపయోగించి వాడి మనిషి పశువు అన్నట్టు మాట్లాడాడు. ఇప్పుడు మరి ఎప్పుడు చిరస్థాయిగా జగన్మోహన్ రెడ్డి గారే సీఎంగా ఉంటాడు రాష్ట్రంలో అనుకున్నాడు. మరి ఆ ప్రభుత్వం 150 సీట్ల నుంచి 11 సీట్లు పరిమితం అయిపోయింది. ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయింది. అయినా ఈయన మాటల్లో తేడా రాల. మనం ప్రెస్ మీట్ పెట్టి ఇష్టం వచ్చాడు చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, టీటీడీ చైర్మన్ మాట్లాడటం, ఇంకా ఇతను ఏంటి అని చెప్పేసి అనుకున్నారు. ఈ సిచ్యువేషన్లో 2 వారాల క్రితం పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే లా అండ్ ఆర్డర్ ఏం జరుగుతుందని చెప్పి స్వపక్షం విపక్షలాగా ప్రశ్నించాడు, హోంశాఖ మీరు చేయకపోతే నేను చేస్తాను. అప్పటి నుంచి ఇప్పుడు సోషల్ మీడియాలో ఎవరైతే సైకో బ్యాచ్ ఉందో ఇప్పటి వరకు 120 మందిని అరెస్ట్ చేశారు. ఒక వర రవీంద్ర రెడ్డి కావచ్చు, లేకపోతే బోరగడ్డ అనిల్ కావచ్చు. ఇక ఇప్పుడు ఈయన మీదేమో ఎందుకు భయం వచ్చిందంటే ప్రెస్ మీట్ పెట్టి ఎప్పుడు ఇలా అంటాడు కదా, షర్ట్ని ఇలా అంటుంటాడు కదా, ఇప్పుడు నమస్కారం పెడుతున్నాడంటే అతనికి ఇప్పుడు సంస్కారం అర్థమైపోయింది. రచయితగా పేరు ఉన్నది ఒకప్పుడు. నాయకులు సినిమా చూసారండి మీరు? నాయక్ సినిమాలో ఏమవుతుంది, చాక్లెట్ ఇచ్చి పంపించారని అంటే చూసారా? అరే చెప్పొచ్చు కదరా లోపల ఏం జరుగుతుంది అంటాడు. అలా నడిచే సన్నివేశాలు కనపడతాయి. అంతే జరగాలి, అది ట్రీట్మెంట్ జరగాల. అత్తారింటికి దర్యాదులు కూడా చూశారుగా, ఆ సన్నివేశంలో కూడా అక్కడ పవన్ కళ్యాణ్ ఉన్నాడు. కాబట్టి అక్కడ క్షమించడానికి చంద్రబాబు కాదు, పవన్ కళ్యాణ్ ఉన్నాడు. అంటే మీరు ప్రతి దానికి కూడా మూల్యం చెల్లించుకోవాలి. తనకు తాను తగ్గించుకున్నాడు హెచ్చింపబడతారని బైబుల్లో ఎట్లయితే ఉంటుందో, ఆయన తగ్గించుకున్నాడు హెచ్చింపబడ్డాడు. జాతీయ రాజకీయాలు పవన్ కళ్యాణ్ శాసిస్తారు. మరి మీరు ఇష్టం వచ్చినట్టు 5 సంవత్సరాలు మాట ఇప్పుడు క్షమించమని నేను రాజకీయాల్లో ఉండనంటే చివరికి వైసీపీ పార్టీ సభ్యుని కూడా కాదన్నాడు. మరి ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఎలా అయ్యాడండి వైసీపీ సభ్యుడు కాకపోతే? జనం ఏమైనా అమాయకులా? మాట్లాడిన మాట అదుపులో పెట్టుకోవాలి. పోసానికి ట్రీట్మెంట్ తప్పదండి. ఆయన మీద సిఐడి కేసుతో పాటు 12 పోలీస్ స్టేషన్లు కేసులు ఉన్నాయి. తప్పదు, రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళాలి. కాబట్టి ఇప్పుడు నువ్వు క్షమించమని అడిగినంత మాత్రాన, నాకు రాజకీయాలు నేను మాట్లాడను అన్నంత మాత్రాన ఆయన ఉపేక్షించే పరిస్థితి ఏమీ లేదు. వర్ర రవీంద్రకి ఎట్లా ట్రీట్మెంట్ ఉందో, బోరగడ్డ అనిల్కి ఎట్లా ఉందో, పోసానికి నెక్స్ట్ రాంగోపాలరావుకి, సిరెడ్డి కూడా 2-3 లెటర్లు రాసింది చూసారు. పవన్ కళ్యాణ్ అన్న గారికి, లోకేష్ గారికి, నన్ను క్షమించండి, నా ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉన్నారు, నేను అలా మాట్లాడకుండా ఉండాల్సింది. ఇప్పుడు తెలిసిందా వీళ్ళకి? అదేవిధంగా ఈయన కూడా నమస్కారం పెట్టినంత మాత్రాన క్షమించడానికి అక్కడ కుదరదు కదండి. సరే, అంటే ఇప్పుడు రాజకీయంగా ప్రత్యర్థిని ఒక మాట అనడం అది వేరు, వ్యక్తిగతంగా కావచ్చు, రాజకీయ లైఫ్ గురించి కావచ్చు. కానీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని తీసుకొచ్చి ఆడవాళ్ళ గురించి, వారి వ్యవహారాల గురించి మాట్లాడడం ఇది క్షమించరాని అంశం. మరి ఈ నేపథ్యంలో పోసాని గారు, పవన్ కళ్యాణ్ గారు నన్ను క్షమించండి అన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు క్షమిస్తారా? 100% క్షమించడం. క్షమించడం అనేది ఆయన డిక్షనరీలో ఉండదు. ఏదో తప్పు తెలిసి చేయటం. 5 సంవత్సరాలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం. భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది కానీ ఆర్టికల్ 21, ఆర్టికల్ 14 మీకు తెలుసా అండి? భావ ప్రకటన స్వేచ్ఛ అంటారు రాజ్యాంగంలో. భారతదేశంలో ఉన్న స్వేచ్ఛ ఎక్కడ ఉండదు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఎక్స్ప్రెషన్ ఎవ్రీవేర్ ఇన్ ఇండియా. ఎవరైనా మాట్లాడచ్చు, కానీ ఇతరుల మనోభావాలు దెబ్బతినకుండా మాట్లాడాలి. పోసాని చేసింది ఏంది? ఊగిపోతా పవన్ కళ్యాణ్ గారి భార్యని, నీ పిల్లల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతా, ఇష్టం వచ్చినట్టు తిడితే నీకు ఆ రోజు ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు మెప్పు కోసం చేసావు. ఈ రోజు నేను కాపాడేవాడు ఎవడు బయటకు రాడే పరిస్థితి. వైసీపీకి నాకు సంబంధం లేదంటున్నావు. అసలు వైసీపీలో ఉన్న ఏదో ఒక ఆ కార్యక్రమంలో కూడా నేను వెళ్ళనంటున్నావు. ఇప్పుడు తెలిసిందా? భయం అనేది టన్నుల కొద్దీ పవన్ కళ్యాణ్ ఇస్తాడు, ఒకటే లేదు. అది గబ్బర్ సింగ్ ట్రీట్మెంట్ ఆయనకు జరగాల్సిందే. అప్పుడే ఇంకొకళ్ళు మాట్లాడకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. అంటే చాలా మంది పోసాని మాటలు విన్నాక కామెంట్స్ పెడుతున్నారు, పోసాని ఒక నటుడు కాబట్టి ఇప్పుడు కూడా మీడియా ముందుకొచ్చి ఇన్ని కెమెరాల ముందు నటిస్తున్నాడే గాని ఇది వాస్తవం కాదు, కేసులకు భయపడి ఇదంతా చేస్తున్నాడు, తప్పించుకోవడం కోసం ఈ ప్రయత్నం అంటున్నారు. దీనికి ఏమంటారు? 100% అంతే. కేసులకు భయపడే భయం అనేది ఇప్పుడు చెప్పే కదా, టన్నుల కొద్ది పవన్ కళ్యాణ్ ఇస్తున్నాడు, భరించాలి. మీరు అన్న మాటలకు 5 సంవత్సరాల్లో ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన
మాట్లాడడానికి భరించాలా, సిఐడి కేసు ఎదుర్కోవాలా, చంద్రబాబు నాయుడిని ఎందుకు తిట్టావు, మోదీ గారిని ఎందుకు తిట్టావు, మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది, పవన్ కళ్యాణ్ గారు పట్ల ఎట్లా తిట్టావు, మెగా ఫ్యామిలీని, పవన్ కళ్యాణ్ అమ్మగారిని ఎలా దూషించావు, అన్నిటికీ ఇప్పుడు సమస్యకి పరిష్కారం అన్నట్టు ఆయనకి ట్రీట్మెంట్ జరగాల్సిందే. ఆయన్ని క్షమించే గుణం ఈ ప్రభుత్వానికి. క్షమిస్తే ప్రజలు క్షమించరు ఈ కూటమిని. అంతే కదండి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ప్రజలు చూస్తూ ఉన్నారు కదా. మీకు 151 సీట్లు వచ్చిన వాళ్ళు కాదని మీకు 164 సీట్లు ఇచ్చారు. ఎందుకు? లా అండ్ ఆర్డర్ బాగుండాలని, సంక్షేమం ప్రజలు ముందుకు తీసుకెళ్లాలని అని కదా. ఆడపిల్లల పట్ల అసభ్యంగా మాట్లాడకూడదని. ఒకటి అందుకనే పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో ఇది ఏదైతే సోషల్ మీడియాలో ఈ యొక్క ప్రొటెక్షన్ బిల్లు పెట్టాలన్నారో అది అది మంచిది. ఇమ్మీడియట్గా రౌడీ షీట్ ఓపెన్ చేయాలా, నగర బహిష్కరణ చేయటము, క్రిమినల్ కేసు నాన్ అవైలబుల్ సెక్షన్ పెట్టి జైలుకు పంపించాల్సిన అవసరం ఉందన్నమాట. సో అంటే మరొక మాట పోసని తన ప్రెస్ మీట్ లో మాట్లాడారు. నేను చంద్రబాబు నాయుడు గారిని అభిమానిస్తాను, ఆయన్ని పొగిడినంత నేను ఇంకెవరిని పొగడలేదు అంటున్నారు. అదే నోటితో గత 5 ఏళ్లలో చంద్రబాబు నాయుడు గారిని ఎంత తిట్టారో అది అందరూ చూశారు. జగన్మోహన్ రెడ్డి ఏ పదవి ఇచ్చినా నేను వద్దని చెప్పాను, సో నాకు పదవులు వద్దు అని చెప్పేసి అంటున్నారు. అంటే ఎలా చూడాలంటే నేను తిట్టాను అని ఆయన తిట్టడం మన అందరం విన్నాము, పొగడానని చెప్పడం కూడా ఆయనే. ఎట్లా అసలు? ఇప్పుడు ఆయన నేను చదువుకున్న నాగార్జున యూనివర్సిటీలో ఆయన చదువుకున్నాడు. ఏఎస్ఎఫ్ లీడర్గా ఉండి మిగతా అప్పుడు వర్గాల మధ్య కొట్లాటల్లో ఆయన్ని దెబ్బలు పడితే రక్తం కారుతూ ఉంటే ఇక్కడ నేను ఇక్కడ నన్ను చంపేస్తారన్న భయంతో చెన్నై పారిపోయాడు నాగార్జున యూనివర్సిటీ నుంచి ఒక స్టూడెంట్ లీడర్గా. అప్పటి నుంచి ఈయనకు ఉంది ఏది వర్గాల మధ్య కులాల మధ్య చిచ్చు పెడుతూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ. అక్కడ చెన్నైకి వెళ్ళి ఒక రైటర్గా స్థిరపడ్డాడు. మంచి సినిమాలు తీశాడు. తర్వాత మెంటల్ కృష్ణ లాంటి సినిమాలు తీసి ఎటువంటి మహిళల్ని దేశించే విధంగా ఎలా చేశాడు మనం చూసాం. అతను మతిస్థిమిత కోల్పోయింది అనుకున్న వాళ్ళు కూడా ఉండాలి చాలా మంది. ఇప్పుడు యాక్చువల్గా ఇటువంటి వాళ్ళకి సైకలాజికల్ ట్రీట్మెంట్ ఎర్రగడ్డ తీసుకెళ్ళి ఇప్పించాలి, కరెంట్ షాక్ ఇవ్వాలి. మతిస్థిమితం ఉండి మాట్లాడరా, మతిస్థిమితం లేకుండా మాట్లాడరా, అన్ని తెలిసి మాట్లాడరా, తెలియకుండా మాట్లాడరా, మీడియా మొత్తం ముందు ఎవరు మెప్పు కోసం మాట్లాడాడు. చంద్రబాబు నాయుడు ఇష్టం వచ్చినట్టు అమ్మబూతులు తిట్టినప్పుడు, పవన్ కళ్యాణ్ గారిని తిట్టినప్పుడు ఇది కనపడలేదా? ఇప్పుడు భయం పట్టుకుంది. ఇంట్లో బిడ్డలు పెద్దవాళ్ళు అవుతారు. భార్య కూడా ఎందుకండి మనకంటారు. ఇప్పుడు భార్య పిల్లలు ఎందుకండి ఇది పరిస్థితి అని చెప్పేసి ఫుల్గా షంటితే తెగితే ఇప్పుడు భయం కనపడుతుంది. 2 చేతులు దండం పెడుతున్నాడు. నా రాజకీయాలు వద్దు అంటున్నాడు. అయినా కానీ కేసులు విత్డ్రా చేసుకోరు ఎవరు. కేసులకి కోర్టుకి వెళ్లాల్సిందే, కోర్టుకి వెళ్ళిన తర్వాత శిక్ష పడాల్సిందే, ఆ జైలు చెప్పకూడదు తినాల్సిందే. అంతేగాని ఇప్పుడు పరిపక్వత వచ్చి మీలో మార్పు వచ్చింది నన్ను క్షమించింది అన్న మాత్రాన క్షమించే అవకాశం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇప్పుడు లేదు. అంటే ఇప్పుడు శ్రీరెడ్డి మీడియా ముందుకు వచ్చి క్షమాపణ కోరింది, ఇటు పోసాని గారు మీడియా ముందుకు వచ్చి క్షమాపణ కోరారు, ఇక వర్మ గారు క్షమాపణ లేదు, ఏమీ లేదు, కోర్టుకెళ్ళి ఆర్డర్స్ తెచ్చుకుందామని చూశారు, అది అవ్వలేదు. ఇక వర్మ గారు ఎప్పుడు మీడియా ముందుకు వచ్చి క్షమాపణ కోరుతారంటారు? డెఫినెట్గా ఈ 3 విషయాలు ఒకటండి. ఇప్పుడు శ్రీరెడ్డి లెటర్లు ఇచ్చి క్షమాపణ కోరి చేతులు దండం పెట్టిన పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి, ఒకవైపు సారీ అండి జగన్మోహన్ రెడ్డి గారు, జగనన్న నీకు నా మాటల వల్ల ఇబ్బంది కలిగిందని చెప్తున్నారు. అంటే ఆయన మనల కోసం రేపు ఫ్యూచర్లో నేను ఉన్నానని ఖర్చు వేసుకోవటం. పోసాని కూడా జగన్ గారు క్షమించండి అంటున్నాడు. అంటే వీళ్ళ పరిపక్వత ఎక్కడ ఉంది అంటారు మీరు? వీళ్ళిద్దరు ఒక ఎత్తు అయితే ఇంకొక సైకో ఉన్నాడు రామ్ గోపాల్ వర్మ. ఆయనంతా రామ్ గోపాల్ వర్మ పేరే కానీ రామ్ గోపాల్ వర్మ రాంగ్ తెలుసు కదా. ఆయన తన మన భార్య పిల్లలు అసలు ఏముండవు, ఓడక డాన్స్ వేయటం, ఆడవాళ్ళ తస్కంగా చేయటం తప్పితే. నేను నాలా నుండి సినిమా చూస్తే చూడండి లేకపోతే లేదంటాడు. ఒకప్పుడు శివ సినిమా వేరు. ఇప్పుడు నువ్వు తీసే సినిమాలు ఎన్ని ఆడుతున్నాయి? నువ్వు లక్ష్మీ ఎన్టీఆర్ తీసావు, వ్యూహం తీసావు, చంద్రబాబు నాయుడు గారిని ఆయన సమాజ వర్గాన్ని దోషిగా చూపిస్తాడు, లోకేష్ని పవన్ కళ్యాణ్ గారిని కేఏపాల్ని పప్పుగా చూపిస్తాడు బఫూన్ లాగా. ఇది ఎంతవరకు సంబంధించిన నీకు మతిస్థిమిత ఉండే చేసావుగా. వ్యూహం 1, 2 తీస్తావు. జగన్మోహన్ రెడ్డి ఏమో హీరోనా, మరి ఆ హీరో దగ్గరికి వెళ్ళమనండి. ఇప్పుడు ఆయనకే లేదు. ఇప్పుడు మరి రామ్ గోపాల్ వర్మ కూడా రేపు మీరు అన్నట్టు మధ్యపాడు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. 19వ తారీఖు హాజరవ్వాలా, కోర్టుకి వెళ్ళి కేసు కొట్టేయమన్నారు. జడ్జి బాబు నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు, మీకు ఇదా మా జడ్జిలనే మీరు విమర్శిస్తుంటారు, మీకు ఇక్కడ పోయి పోలీసులను పోయి అడగమన్నారు. పోలీసులకి రిక్వెస్ట్ చేసి నేను రాలేకపోతున్నారు, 5 రోజులు టైం ఇవ్వమని అడిగాడు. మరి వాళ్ళు న్యాయవేదన పెట్టుకుంటే అక్కడ జడ్జి కూడా తీర్పు ఇచ్చాడు కదా, చక్రవర్తి గారని తీర్పిచ్చి మీకు ఇవ్వము, బెయిల్ ఇచ్చే పరిస్థితి లేదన్నారు. మధ్యపాడు ప్రకాశం జిల్లా కూడా వెళ్లాల్సిందే. వెళ్ళిన తర్వాత ఈయన మీద వచ్చిన ఆరోపణలన్నీ కూడా చూసి ఆరోపణలు రుజువైన సాక్ష్యాలు కనుక పోలీసుల దగ్గర ఉంటే
ఆయన కూడా జైలుకి వెళ్ళాల్సిందే. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు కదా సార్, తప్పుడు కేసులు పడుతున్నారు కూటమి ప్రభుత్వం వాళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళ మీద, నేను మీకున్నాను, ఎవరి మీద కేసు నమోదైనా నా దగ్గరకు రండి అని. మరి వీళ్ళ ముగ్గురికి కూడా అంతగా నిలబడతారా ఆయన? ఎక్కడున్నాడు బోరగడ్డగా, ఎక్కడున్నాడు అంటే ఆయన జైల్లో ఉన్నాడు. మరి వర రవీంద్ర రెడ్డికి ఎవరు అండగా ఉన్నారు? ఆయన జైల్లో ఉన్నాడు. రేపు మాపు పోసని లోపలికి వెళ్ళాల్సిందే. ఎవరు అండగా ఉండేది ఏం లేదు. వీళ్ళేమో అమాయకులేం కాదు, వీళ్ళేమో సత్యులేం కాదు. అన్ని తెలిసి ఒళ్ళు బలిసి ఒళ్ళు కొవ్వెక్కి మాట్లాడారు కాబట్టి శిక్ష అనుభవించారు. ఓకే, ఎప్పటికైనా వీళ్ళ ముగ్గురికి శిక్ష తప్పదు అంటారు. నో డౌట్ అట్ ఆల్. ఓకే, డెఫినెట్ గా. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.